ఢిల్లీలో పలు ఏటీఆర్ లాంటి సంస్థలు లెక్కలతో సహా ఇది నిరూపించాయి. ఏపీ, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని, పోలైన ఓట్ల కంటే 12.5% ఓట్లు అధికంగా లెక్కించారని, అందుకే అక్కడ బీజేపీ కూటమిలో గెలిచారన్నది వారు బయటపెట్టారు. చంద్రబాబు గెలుస్తాడని ఎన్నికల ముందు వరకు టీడీపీకి, జనసేనకు, పచ్చ మీడియాకు కూడా అసలు అంచనాలు లేకుండేవి. జగన్ బోటా మెజారిటీతో గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఫలితాల తర్వాత మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు. 12.5% ఓట్ల తేడా ఏపీలో నమోదైంది. పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు అంత తేడా జరిగిందని, ఈవీఎంలో మేనేజ్ చేయకపోతే మళ్లీ జగనే గెలిచేవాడని స్వయంగా పచ్చ మీడియా టీవీ5 జర్నలిస్ట్ మూర్తి కుండబద్దలు కొట్టిన వాస్తవం ఇదే. దీంతో ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే చంద్రబాబు గెలిచాడని, భారీగా అవకతవకలు జరిగాయని పచ్చ మీడియాని ఒప్పుకుంటున్న వాస్తవం ఇది. 12.5% ఓట్ల తేడా ఉంది. పోలైన ఓట్లకి లెక్కింపు తర్వాత తుదిగా తేల్చిన దానికి ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈవీఎంలు. వాడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే గెలిచి ఉండాలి ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే అనేది. వాడు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే గెలిచి ఉండాలి ఈవీఎంలు మేనేజ్